బాగా చదువుకోకపోతే అడుగు తింటావురా పెద్దయ్యక. సారీ నాన్న. పొద్దుస్తమానం అమ్మాయిలంటే తిరుగుతాయంట్రా అడ్డగా. వచ్చారు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు చెప్పు. కొత్త మెంటాస్, బిగ్గర్, సాఫ్టర్, బెటర్. Shut up. కోడి ఈజ్ ఆన్ ఫైర్. పాపం ఆ మెంటోస్ కి ఇంకా మనిషికి రెస్పెక్ట్ అయ్యేలా ఈ కోడి సిగ్మా అవుదామని అనుకుంది, కానీ పాపం దాని పరిస్థితి ఇలా అయిపోయింది. ఈ యాడ్ని బట్టి మీరేం అర్థం చేసుకున్నారు? ఎక్కడికి వెళ్ళినా మీ జేబులో ఫెవిక్విక్ ఉండాలని. ఈ యాడ్కి మాత్రం విల్ స్మిత్ నుంచి ఒక అవార్డు ఇవ్వాలి. బట్ నో డౌట్ ఈ యాడ్కి నిజంగా ఒక ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చే యాడ్ ఏ ప్రొడక్ట్ ని సెల్ చేద్దామని యాడ్ ని తీసారో గెస్ట్ చేయండి ఒకసారి. 99.9% ఈ యాడ్ ఏ ప్రొడక్ట్ ని సెల్ చేద్దామని తీసారో అసలు గెస్ట్ చేయలేరు. ఒక పర్సన్ ఎంతో కష్టపడి పొద్దున మార్నింగ్ లెగ్సి వెజిటేబుల్స్ నమ్ముతున్నాడు. ये दिन में अपने पेट के लिए जीता था पर रात को కానీ నైట్ వచ్చేసరికి చదువుకుంటున్నాడు. కష్టపడి చదువుకున్న తర్వాత ఒక లాయర్ అయిపోయాడు. साकार हो ही गया. కానీ ये नहीं बदलेगा पर ये बदलेगा. डोरेमोन फ्लिपकार्ट. ఇంత కష్టపడింది దీనికోసమా? ఇంత కష్టపడి చదువుకున్నాడు స్లాంగ్ని మార్చుకోలేకపోయాడు. అవును, ఎడ్యుకేషన్ స్లాంగ్ని మార్చలేదు కదా. ఈ యాడ్ని బట్టి మీకేం అర్థమైంది? మీరు ఒకవేళ వెజిటేబుల్ సెల్లర్ అయితే నైట్ ఒక్కళ్ళే కూర్చుని లాని చదవకూడదు. చదివితే మీ పరిస్థితి కూడా ఇలా అయిపోద్ది. ఇన్ని ట్విస్టులు ఫిజిక్స్ క్వశ్చన్లో కూడా ఉండదుగా. ఇలాంటి యాడ్లు చూడడం కంటే నేను ఫిజిక్స్ క్వశ్చన్ని సాల్వ్ చేయడమే నయం. కనీసం నాకు పోలార్ బేర్ది కలర్ అయినా తెలిసిద్ది. फॉर्मूला लगाओ, S इज इक्वल टू यू टी प्लस, जल्दी जल्दी लगाओ, टाइम कम है. हाफ जी टी स्क्वायर, S कितना है 10, फॉल करा यू जीरो, हाफ जी टी, टी देखो टी का वैल्यू कितना है रूट 2, इसको खोलो 2, 2 से 2 मर गया, जी का वैल्यू कितना है 10. अब देखो ये अर्थ का शेप है, यहाँ पे क्या होता है, ये हमारा क्या है इक्वेटर, यहाँ पे कितना होता है 9.8, यहाँ पे कितना हो गया 10. तो ये क्या हुआ, ये कौन सा जगह हुआ पोल, पोल पे कौन सा बियर होगा, पोलर बियर. पोलर बियर का रंग क्या होगा व्हाइट. आंसर आंसर क्या है व्हाइट. నెక్స్ట్ యాడ్ Inners for winners. Ramraj Banyan. వావ్, బనియన్ యాడ్. నిజంగా ఇలా నేను 55 మినిట్స్ యాడ్స్ని చూసిన తర్వాత 5 నిమిషాల వాళ్ళు డోరెమోన్ థీమ్ సాంగ్ను వేశారు. థీమ్ సాంగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ యాడ్లు వేస్తున్నారు. ఇదంతా ఎందుకులే అని నోరు మూసుకుని టీవీ బంద్ చేసి నా ఇంటికి వచ్చా. నాకు బ్యాగ్ కనిపించింది. సర్లే కదా అని డైరీ ఓపెన్ చేశా. ఫుల్ వర్క్లు ఉన్నాయి. అండ్ ఒక రెస్పాన్సిబుల్ 10th క్లాస్ స్టూడెంట్గా అందరూ చేసే పనిని నేను చేశా. డైరీని క్లోజ్ చేసి షార్ట్స్ని ఓపెన్ చేశా. అండ్ అక్కడ కూడా నన్ను యాడ్స్ వదలట్లా. స్క్రోల్ చేశా, మళ్ళీ యాడ్ వచ్చింది. మళ్ళీ స్క్రోల్ చేశా, మళ్ళీ యాడ్ వచ్చింది. కళ్యాణ్, నా కొడుకుని చూసావప్పా? లేదంటే పొద్దున్నుంచి చూడలేదు. పొద్దున్నుంచి ఇంటికే రాలేదప్పా. సరే ఆంటీ, ఫ్రెండ్స్ అడుగుతాను. ఎక్కడుండో కొంచెం చూసి పంపియప్పా. సరే ఆంటీ, పంపిస్తాను. రే చోటు, ఏంటి? అభినయం చూసావా? చూడలేదు. రే మచ్చా, అభిన్ చూసావా? అభినా? రే సేండ్ల తాకని కూర్చున్నాడు రా. అవునా? సరే రా మచ్చా.
నీకోసం మీ అమ్మ అక్కడ వెతుకుతుంటే నువ్వు ఇక్కడ తాగుతున్నావేంట్రా? ఏం చేయాలరా మచ్చా, ఇంట్లో పరిస్థితి బాగాలేదు. అప్పు చాలా అయిపోయినాయి. అప్పు ఇచ్చిన వాళ్ళు ఇంటికి వస్తున్నారు. దానికి ఎందుకు టెన్షన్ పడుతున్నావురా? నాకు తెలిసిన గురుజీ ఉన్నారు, నువ్వు గనక వాళ్ళు కాల్ చేస్తే నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం. నైస్గా ప్రమోషన్ చేశాడుగా. ఎవరయ్యా దీని రైటర్? కేజీఎఫ్ రైటర్ అయిన ప్రశాంత్ నీల్ కూడా ఇలాంటి యాడ్ రైటింగ్ ని చేయలేడు. ఇలా యాడ్స్ ని చూస్తూ రోజు మొత్తం గడిచిపోయింది. ఎడ్యుకేషన్ సరిగ్గా ఉంటే ఇలాంటి యాడ్స్ ని చెయ్యరు. ముందు ఎడ్యుకేషనే సరిగ్గా లేదంటారా? నేను ఎడ్యుకేషన్ మీద ఒక వీడియో చూసా, చూడండి. బాయ్.